భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమలకు రానున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు ముర్ము. అక్కడి నుంచి నేరుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుమలకు బయలుదేరి వెళ్తారు. 6 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం వారాహస్వామిని శ్రీవారిని దర్శించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమలలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపులు ఇతర వ్యాపార సంస్థలను 10 రోజులుగా మూసేయించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతం మొత్తం ఎస్పీ పర్యవేక్షణలో ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి తిరుమలకు రానున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు ముర్ము. అక్కడి నుంచి నేరుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుమలకు బయలుదేరి వెళ్తారు. 6 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం వరాహస్వామిని శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమలలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపులు ఇతర వ్యాపార సంస్థలను 10 రోజులుగా మూసేయించారు. ఇక రాష్ట్రపతి పర్యటించే ప్రాంతం మొత్తం ఎస్పీ పర్యవేక్షణలో ఉంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్, సువర్ణ, గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతిలో 2 రోజుల పాటు పర్యటించున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి తిరుమల ప్రాంతాల్లో అంతా భారీ పోలీస్ భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుపుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఏదైతే ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ద్రౌపది ముర్ముకి అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉన్నారో మంత్రులందరూ కూడా స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గవర్నర్ స్వయంగా వచ్చి స్వాగతం పలకాల్సి ఉండగా అయితే లాస్ట్ మూమెంట్లో పర్యటన అయితే రద్దయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత కావచ్చు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా అయితే రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా అయితే తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని ముందుగా దర్శనం చేయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే స్వయంగా దగ్గరుండి దర్శన ఏర్పాట్లు రాష్ట్రపతికి చేయనున్నారు. నేరుగా అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లే దారిలో అయితే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే 2 రోజుల ముందు నుంచే అయితే భద్రతా ఏర్పాట్లపైన జిల్లా అధికారులు అయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుమలలో ఉన్నటువంటి అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. తిరుమల పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అన్న నేపథ్యంలోనే ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు, అలాగే రాష్ట్రపతికి వాహనాలు అయితే ట్రయల్ రన్ కూడా నిన్న సాయంత్రం నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందుగానే వారాహి స్వామివారిని అయితే ముందుగా దర్శించుకొని అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏదైతే ఇవాళ రాత్రి తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇవాళ సాయంత్రం అయితే పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి నేరుగా తిరుమలకు చేరుకొని తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహంలో అయితే రాత్రికి బస చేయనున్నారు. రేపు ఉదయం సోమవారం దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డు మార్గాల్లో అన్నింటిలో కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలోనూ తిరుచానూరు వ్యాప్తంగా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినారు. ట్రాఫిక్ రూల్స్ కూడా అక్కడ నుంచి సరళించి రోడ్లన్నింటినీ కూడా మార్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, భక్తులకు ఇబ్బంది పడకుండా, అలాగే విధంగా రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు కనబడకుండా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.